హలో నమస్తే, వెల్కమ్ టు రామగుండం రుచులు. ఈరోజు చేయబోయే వంటకం దొండకాయ పకోడీ. ముందుగా దొండకాయలని ఇలా ఫ్రెష్గా కడుక్కుంటున్నా. ఆ తర్వాత ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటున్నా. నేను ఒక 3 కేజీల దొండకాయలు వాడానండి. ఈ ఆర్డర్ వచ్చేసి 50 మందికి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నా, అంటే ఒక గిన్నెలోకి తీసుకున్నా. ఇదిగో. ఆ తర్వాత దీంట్లోకి ఒక 300 గ్రాములు కారం, కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంటుందండి మా తెలంగాణ కాబట్టి, తగినంత ఉప్పు, జీలకర్ర 50 గ్రాములు. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నా ఒకసారి, ఉప్పు కారం పట్టేలా ముక్కలకి. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం నీరుగా వస్తుందండి, వాటర్ బయటికి వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత 250 గ్రాములు మైదా, అంటే పావు కేజీ కార్న్ పౌడర్, ఆ తర్వాత 200 గ్రాములు శనగపిండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సింగ్ చేసుకోవాలి. ఒక్కరు ఇలా పిసుకుతూ ఉంటే నీరు బయటకు వెళ్తూ ఉంటుంది. ఇదిగో నేను ఒక 10 నిమిషాలు ఇలా కలిపానండి. కలిపిన తర్వాత ఇలా వచ్చింది. ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ వాడాను. మళ్ళీ ఒకసారి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత కలిపాను. దీన్ని కాల్చడం కోసం కడాయి పెట్టుకుంటున్నా. ఇందులో ఆయిల్ పోసాను. ఇదిగో కడాయిలో ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇలా వేస్తున్నా. ఇదిగో ఇలా చేతిలో పట్టుకొని ఇలా మెల్లమెల్లగా పిసుకుతూ ఉంటే కడాయిలో పడుతూ ఉంటుంది. ఒక్కోసారి చేయి కూడా లోపలికి నూనెలోకి మునిగిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఒక వాయి వేసినాం. ఒక 15 నిమిషాలు ఇట్లా కాలిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకొంచెం కాలాలనిపిస్తుంది నాకు. కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత ఇప్పుడు కాలింది, సరిగ్గా కాలింది. ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా. గిన్నెలో వేస్తే ఇట్లా చప్పుడు రావాలి, గల్ అని. అప్పుడు క్రిస్పీగా కాలిందని అర్థం, దాని అర్థం. ఇగో ఇలా వచ్చింది. చూడగానే అర్థమైపోతుంది మంచి క్రిస్పీగా ఉందిరా అని. చూసిన ఒకటి ముట్టుకొని కూడా చూసిన, కర్రు ఉంది, కుర్కురే సౌండ్ వచ్చింది. ఎట్లుంది వేసి కూడా చేసిన మంచిగా ఉంది.